నమస్తే. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం జరుపుకుంటూనే ఉన్నాం, కానీ ప్రతిసారి స్వాతంత్రం జరుపుకునే కంటే గొప్పగా జరుపుకోవాలని ఈ సంవత్సరం హెచ్ఎంటీవీ తరపు నుంచి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వచ్చాం. ఈ ప్రదేశంలో స్వాతంత్రం జరుపుకోవడం నిజంగా చాలా ముఖ్యం అండ్ అవసరం. ఎందుకు అనేది మీకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. ఎస్, మనమైతే చాలామంది పిల్లలతో ఉన్నాం. ఈ పిల్లలంతా ఈరోజు నాకు స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి వాళ్ళ టాలెంట్ చూపిస్తారంట. అందుకే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అండ్ వాళ్ళ సెలబ్రేషన్స్ నాతో పాటు కలిసి చేసుకోవాలనుకుంటున్నారు. నేను కూడా వాళ్ళతోనే ఉండి చేసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు నాకు స్వాతంత్రం గురించి కూడా చెప్తామంటున్నారు. ఏం చెప్తారో నాకైతే తెలియదు. అండ్ నిజానికి ఫస్ట్ అయితే ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంది, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ వెళ్ళి ఫ్లాగ్ హాయిస్ట్ చేద్దాం. వాళ్ళతో మనం చాలా విషయాలు చర్చిద్దాం. వాళ్ళకి ఏం తెలుసో నాకు తెలుసుకోవాలని తెలుసుకుందాం. హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभाशिष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయింది. బేసిక్గా స్వాతంత్రం అంటే ఏంటి, స్వాతంత్ర దినోత్సవం అనగానే ఎవరు గుర్తొస్తారు వాళ్ళకి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే నాకు నీ పేరేంట్రా? నాగజ్యోతి. జ్యోతి చెప్తుంది. జ్యోతి చెప్పు, బేసిక్గా స్వాతంత్రం అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డేకి నీ వర్షన్ ఏంటి, నీకేం తెలుసు? అంటే పోరాటానికి స్ఫూర్తి అంటావు. చాలామంది పోరాడితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందని తెలుసు కదా. గాంధీ తాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళందరూ నీకు గుర్తొస్తారు ఇండిపెండెన్స్ డే అంటే. నీకు బేసిక్గా ఇండిపెండెన్స్ డే అంటే ఏం గుర్తొస్తుంది? మన దేశంకి ఫ్రీడమ్ వచ్చిందని గుర్తొస్తుంది. మన దేశానికి ఫ్రీడమ్ వచ్చింది అప్పుడే అని తెలుస్తుంది ఇండిపెండెన్స్ డే రోజు. అంటే ఇండిపెండెన్స్ డే ఏంటి, ఇండిపెండెన్స్ అంటే ఏంటి ఐడియా ఉందా? ఏంటి అసలు ఎందుకు చేసుకుంటారు? ఫ్రీడమ్ ఎవరికి? మనకు, మనందరికీ ఫ్రీడమ్ వచ్చినది. అవునా? అంటే నీ 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 దృష్టిలో నీకు ఫ్రీడమ్ అంటే ఏంటి? ఎలా ఫ్రీడమ్? నువ్వు బాగా ఫ్రీగా ఉండే టైం, మీ ఫ్రెండ్సా, లేకపోతే నీకు బుక్స్ ఇష్టమా, లేకపోతే ఎలా? బేసిక్గా నీకు అన్నీ ఇష్టము. అన్నీ ఇష్టమా? అదే నీ ఫ్రీడమా? సూపర్. అంటే బేసిక్గా ఇండిపెండెన్స్ డే అంటే చేస్తుంటారు. అండ్ వీళ్ళందరికీ అంటే స్వేచ్ఛ అని చెప్పారు కదా, వాళ్ళు స్వాతంత్రం వచ్చింది మనకి అని చెప్పారు కదా, వాళ్ళ ఫ్రీడమ్ని నీతో షేర్ చేసుకుంటారు. డైలీ రొటీన్స్లో వాళ్ళు ఎలాంటి విషయాలు నీతో షేర్ చేసుకుంటారు, ఎట్లుంటారు, అది చెప్పు. అంటే స్కూల్లో అయినా ఏమన్నా ఇష్యూస్ అవుతాయి కదా అక్క, వాళ్ళకి ఏమన్నా అంటే హ్యాపీనెస్ అయినా కానీ సాడ్ ఏమన్నా అయింది దానికి ఇష్యూస్ కానీ వాళ్ళ డే ఎట్లుందో షేర్ చేసుకుంటారు. వచ్చి ఈవినింగ్ రాగానే హ్యాపీగా ఉంటే అక్క ఈరోజు మంచిగా ఉంది అక్క అని చెప్తారా. వాళ్ళ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ స్వాతంత్రాలకి గుర్తుగా మనం జరుపుకునే ఇండిపెండెన్స్ డేని ఇదే గుర్తు అనమాట. అంటే బేసిక్గా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒకళ్ళ విషయాలను ఇంకొకరితో షేర్ చేసుకోవడం ఏదైతే ఉందో అది ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే గొంతెత్తి మాట్లాడాలి అని స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు ఉన్నారు కదా, వాళ్ళని చూసి గుర్తుగా మనం నేర్చుకోవాలన్నమాట. సో మీలో అది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీరు షేర్ చేసుకుంటున్నారు కదా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏం చేస్తారు? షేర్ చేసుకుంటారు. ఒకవేళ ఏమన్నా అయితే హయ్యర్ వాళ్ళు ఉంటారు కదా, అథారిటీస్ కానీ, వాళ్ళకి షేర్ చేసుకుని ఇష్యూ సాల్వ్ చేసుకోవడం కానీ సొల్యూషన్ తీసుకురాగలిగేంత టాలెంట్ మీలో ఉండాలి. అంటే ఏం చేయాలి? అందరు ఎక్కువ కలిసి ఉండాలి, యూనిటీగా ఉంటే. ఎస్, ఏంటది? ఐకమత్యం ఏం బలం, ఐకమత్యమే మహాబలం. సూపర్. ఇలాంటి లైన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పటి వరకు అమ్మాయిలు వాళ్ళ మాటలు ఎలా చెప్పారు విన్నాం కదా, అలాగే అబ్బాయిలు కూడా వాళ్ళ భావాలను చెప్తారట స్వాతంత్ర దినోత్సవం రోజు. అంటే ఏంటి ఇండిపెండెన్స్ ఇవాళ ఏంటి? ఇవాళ ఇండిపెండెన్స్ డే. అంటే ఏంది? అంటే స్వాతంత్రం మనకు వచ్చిన రోజు. అవునా? సంతోష్, బేసిక్గా నువ్వు వీళ్ళందరినీ చూస్తున్నావు కదా, అందరు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ మీతో షేర్ చేసుకుంటారా చాలా విషయాలు? చేసుకుంటాం. అంటే నీకు బేసిక్గా ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం, స్వేచ్ఛ అని నీకు జనరల్గా తెలుసు. నీకేమనిపిస్తుంది? దేశం మన కోసం ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు బ్రిటిషర్స్తో. మన దేశాన్ని 200 years వాళ్ళే పరిపాలించారు. కానీ ఆ బానిసత్వం లేకుండా మన దేశస్తులు అందరూ పోరాడి మనకు స్వాతంత్రం తెప్పించారు. అంటే స్వాతంత్రం గురించి నీకేమనిపిస్తుంది? మీ స్కూల్లో చెప్పిన విషయాలు కావచ్చు, బేసిక్గా స్వాతంత్రం అంటే ఏంటి నీ దృష్టిలో? స్వతంత్రం అంటే ఇంకొకరికి మన పైన అధికారం లేకుండా మన స్వతంత్రంగా మనమే ఉండడం, ఇంకొకరికి
మన దగ్గర నుండి ఏం లాక్కోకుండా మన దాంట్లో మనమే బతకడం మేడం స్వాతంత్రం అంటే నాకు తెలిసింది. నీకున్న దానిలో నువ్వు బతకడం చాలా బాగా చెప్పావు. బేసిక్గా వీళ్ళలో చాలామంది టాలెంట్స్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళంటూ ఒకటి సాధించడానికి ఉంటుందని వీళ్ళ సపోర్ట్ ఏంటో తెలుసా, వీళ్ళకి వీళ్ళే సపోర్ట్ చేసుకుంటారు తెలుసా, అది ఇక్కడ హైలైట్. సో స్వాతంత్రం అంటే ఏంటో మాత్రం ఒక జస్టిఫికేషన్కి వచ్చేసాం కదా మనం. సరే వాళ్ళ టాలెంట్స్ ఏంటో కూడా చూసేద్దాం పదండి. సో ఇంతకీ నేను వాళ్ళ టాలెంట్స్ చూద్దామని చెప్పాను, కానీ నిజానికి వాళ్ళ టాలెంట్స్ కంటే చూసే ముందు ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అనేది మీరు తెలుసుకోవాలి. రెయిన్బో స్కూల్స్ అని మీరు వినే ఉంటారు కదా. ఎస్, ఈ రెయిన్బో స్కూల్స్ కాన్సెప్ట్ అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఏమీ అవ్వకుండా వాళ్ళకంటూ ఒక సపోర్ట్ ఇచ్చేది ఈ రెయిన్బో స్కూల్స్ అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే అంటే వాళ్ళ పేరెంట్స్ ఉండి వాళ్ళని పట్టించుకోకపోయినా, లేదా అసలు పేరెంట్స్ మదర్ ఒక్కళ్ళే ఉండి వాళ్ళు పట్టించుకునే స్టేజ్లో లేకుండా పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ గురించి ఆలోచించి ఇలాంటి స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నాకు ఈరోజు మంచి మంచి టాలెంట్ చూపిస్తారు వీళ్ళు. చూపిస్తారు కదా, పాటలు పాడతారా, డైలాగ్ చెప్తారా, డాన్స్ చేస్తారా? సరే చూపిద్దారని నేను 1 by 1 ఎవరెవరు చెప్తుంటా, మీరు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయాలి, సరేనా? సరే ఫస్ట్ నాకు లిస్ట్ ఇచ్చారు వీళ్ళలో ఎవరెవరు ఏం చేస్తారని. సాంగ్ పాడిపిద్దాం ఫస్ట్. సంజన పాడతావా? దా, సంజన ఇక్కడే ఉంది అందుకే గుర్తుపట్టిన. దా ఇక్కడ రా. చూడు సరే వీళ్ళందరూ అంత గట్టిగా చప్పట్లు కొట్టారు కదా, చూద్దాం వీళ్ళలో ఎంతమంది పాట పాడిన తర్వాత చప్పట్లు కొడతారు. నీతో కూడా పాడతారు. ఎవరెవరు పాడతారు? సుష్మిత, వైశాలి. దా సుష్మిత, వైశాలి మీరు కూడా రండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసి జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురవర్ధిని రమ్యకపర్తి శైలసుతే. వెరీ గుడ్. ఫస్ట్ అమ్మాయిల పాట విన్నాం కదా, ఇప్పుడు అబ్బాయిలు ఎలాంటి పాట పాడతారో చూద్దాం రండి. ఎవరు అబ్బాయి పాట పాడేది? దేశం మనదే దేశం మనదే దేశం మనదే దేశం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందారంగం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాత ఒకటే జయరా. సరే మరి మొత్తానికి మంచిగా హరి గ్రూప్ వాళ్ళు 2 పాటలు పాడారు, అందరినీ ఎంకరేజ్ చేశారు, భలే పాడారు కదా, అందరూ అలా పాడుతూ బాగుంటుంది. పడుతుంటే ఎంత బాగుందో, భలే పాడుకున్నారు, బాగా చేశారు కదా. సరే మరి డాన్స్ చూద్దామా? సో మొత్తానికి పాటలు అయితే ఏంటో నాకు కూడా కొన్ని లిరిక్స్ మర్చిపోతే వీళ్ళు గుర్తుపెట్టుకొని అట్లా ఇట్లా చేసి పాడుతూనే ఉన్నారు. సరే మరి డాన్స్ ఎవరు వస్తారు ఫస్ట్? మనం ఇందాక ప్రసన్న గ్రూప్ అనుకున్నాం కదా. సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేనా కష్టం పరముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం. పర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనుసులం. మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్. ఇందాక అమ్మాయిలు డాన్స్ వేస్తే చూసాం కదా, ఇప్పుడు అబ్బాయిలు డాన్స్ చూద్దామా? రండి.
పాడతావు ఇంతకి? నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయి కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలొప్పుతూ ఉంటే ఉంగురులు, నువ్వు నెట్టేస్తే అలా నిష్ఠురవటి నిష్ఠురపు విలవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున, సామజవర గమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. తాలియా బజావు. సరే, ఇప్పుడు ఇంకా లాస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ అంతే కదా, ఒకటే కదా. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఫ్లాగ్ యూజ్ చేసి డాన్స్ చేయాలి. ఫ్లాగ్ న్యూ ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया, ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my India, I love my India. సరే, ఇప్పుడు ఏం టైం? ఫస్ట్ మన దేవిశ్రీ ప్రసాద్కి. ఇందాక ఫస్ట్ డాన్స్ చేశారు కదా, వాళ్ళకి ఫస్ట్. మీ ఇద్దరు కదా డాన్స్ చేసింది. నువ్వు చేసావా డాన్స్ ఇందాక? నువ్వు కూడా డాన్స్ చేసావా? సో ఇక్కడున్న పిల్లలకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అంటే వాళ్ళ గురించి ఆలోచించే కేర్ టేకర్స్ ఉన్నారా అని మీకు ఫస్ట్ డౌట్ వచ్చి ఉంటుంది. బేసిక్గా వచ్చి రాగానే వాళ్ళందరితో మాట్లాడేయడం, వాళ్ళ టాలెంట్స్ తెలుసుకోవడం, ఇలా మనం టైం స్పెండ్ చేసాం కానీ బట్ వాళ్ళ కేరింగ్ ఎలా తీసుకుంటున్నారు మనం ఇప్పటివరకు వింటూ వచ్చామని నేను చెప్పింది. ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉన్నా లేదంటే పేరెంట్స్ లేని వాళ్ళైనా సరే వీళ్ళు ఆదరించి వాళ్ళకంటే ఒక లైఫ్ చూపించడం అనమాట. సో అది ఈ రెయిన్బో స్పెషల్. బేసిక్గా లేడీస్కి జెంట్స్కి అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ ఉంటుంది. సో నిజానికి ఇక్కడ అమ్మాయిలు ఈజ్ ఈక్వల్ టు రెయిన్బోలో వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి సపోర్ట్ ఇస్తున్నారు అంటే నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ నుంచి కావచ్చు, నిజానికి ఎన్జిఓస్ అని వీళ్ళని అంటుంటారు. అంటే వాళ్ళకు ఓన్గా ఎవరైతే బయట నుంచి సఫర్ అవుతున్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒప్పుకుంటే, అంటే సింగిల్ పేరెంట్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు వచ్చి వీళ్ళని కన్సల్ట్ అయితే మాత్రం వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుందని భరోసా అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. దానికి ఈ ఆర్గనైజేషన్ రెయిన్బోకి సంబంధించి అన్నీ మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పి నవీన్ రాజ్ గారు ఉన్నారు. యాక్చువల్లీ డైరెక్టర్ ఫౌండర్ అనమాట. సో ఇక్కడ ఏంటి దీనికి సంబంధించి ఎవరెవరిని అక్కడికి తీసుకుంటున్నారు డీటెయిల్స్ అన్ని సార్ చెప్తారు. సరే, నిజానికి ఈ పిల్లలందరినీ అసలు ఎలా తీసుకుంటున్నారు అండ్ మెయింటెనెన్స్ అది ఎలా జరుగుతుంది? అంటే ఇది మోస్ట్ మార్జినలైజ్డ్ కేటగిరీ ఆఫ్ చిల్డ్రన్ని తీసుకోవడం జరుగుతుంది మేడం. దాంట్లో ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలకి తీసుకుంటారు. కానీ ఇప్పుడు మేము గర్వంగా చెప్పొచ్చు తెలంగాణ ఓనప్ చేసుకున్న పిల్లలు అని చెప్పవచ్చు. దాని తర్వాత సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకి స్టేట్ చిల్డ్రన్ అని, తర్వాత సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు. బోత్ పేరెంట్స్ ఉండి కూడా హోమ్లెస్ అయి ఉండి మైగ్రెంట్ లేబర్ పిల్లలు ఉంటారు, బ్రోకన్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన పిల్లలు ఉంటారు, అటువంటి పిల్లలు ఉంటారు మేడం. కొంతకాలం ఉన్నాక వాళ్ళ ఫ్యామిలీస్ మంచిగా అయితే మళ్ళీ తిరిగి ఇంటికి పంపించే అవకాశం ఏడ ఉన్నా మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇంటికి పంపించేస్తారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ప్రాబ్లం బట్టి మీరు ఓకే అంటే వాళ్ళు లోపల రావచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళు అంటే మా అంతటా మేము తీసుకోవాలి అని ఉండదు మేడం. ఆ ప్రాసెస్ ఖచ్చితంగా ఇంట్లో ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది సిడబ్ల్యూసి రూపంలో. వాళ్ళ ముందు మేము ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకు ఓకే అనిపిస్తే, వీళ్ళకు ఇన్స్టిట్యూషనల్ కేర్ అవసరం అనిపిస్తే అప్పుడు వాళ్ళు మా ఎన్జిఓస్కు రిఫర్ చేస్తారు. అప్పుడు మేము పెట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మాకు 65 చిల్డ్రన్ ఉన్నారు మేడం. మాకు 2000 అమ్మాయిలే మేడం. 2009లో మాకు స్టేట్ ప్రభుత్వం నుండి స్కూల్ ప్రిమిసెస్లో వేకెంట్ బిల్డింగ్స్లలో అవకాశం దొరికింది. 2009కి ముందు మనకి పర్టికులర్ ప్లేస్ అంటూ కూడా లేకుండా లే మేడం లేకుండే. సో ఆ తర్వాత ఈ మాత్రం ప్లేస్ ఈ ప్లేస్ దొరికింది. అట్లా 9 మంది పార్ట్నర్స్ ఉన్నాము నెట్వర్క్లో. వాళ్ళకు అన్ని స్కూల్ బిల్డింగ్లనే ఉన్నాము. దానివల్ల మా దగ్గర ఉన్న స్ట్రెంత్ అదే స్కూల్కు పోతుంది. కాబట్టి వాళ్ళకు స్కూల్కు మేము అసెట్ లెక్క ఉన్నాము. ప్లస్ పిల్లలకి ఎడ్యుకేటివ్ ఎన్వైర్న్మెంట్లో చదువుకునే అవకాశం దొరుకుతుంది. ప్లస్ ఇంకొక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే
గవర్నమెంట్ స్కూళ్ళలో ఆడుకోనికే ప్లే గ్రౌండ్స్ ఉంటాయి మేడం. మాకు 2009కు ముందు డ్రాప్-ఇన్ సెంటర్స్ రన్ చేస్తుండే. అప్పుడు పిల్లలకి ఆడుకోనికే ప్లే గ్రౌండ్స్ కూడా ఉండకపోతుండే. కమ్యూనిటీ గ్రౌండ్స్లో పోతే అప్పుడు ఆ కమ్యూనిటీ పిల్లలు డామినేట్ చేసి వాళ్ళు ఆడిపోయిన తర్వాత మా పిల్లలకు అవకాశం ఇస్తుండే డ్రాప్-ఇన్ సెంటర్. ఆ టైం ఇక చీకటి అయిపోతుండే, సరిగా ఆడకపోతుండే. ఇది అదృష్టం కొద్ది గవర్నమెంట్ స్కూల్లో దొరికినందుకు అది ఒక పెద్ద అసెట్. సో హాయ్ అండి. హలో అండ్ వచ్చిన దగ్గర నుంచి ఐఎమ్ అబ్జర్వింగ్ ప్రతి ఒక్కరి గురించి డేటా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరు ఎలా ఉన్నారు అండ్ అబ్జర్వేషన్ ఎవ్రీథింగ్. సో అంటే మీ రోల్ ఏంటి ఇక్కడ? బేసిక్గా సార్ చెప్పినట్టు ఫుడ్ వాళ్ళకి మంచిగా పెట్టడం, చూసుకోవడం, అదే కాకుండా హోమ్ మదర్స్ అని పేరు పెట్టడం, హౌస్ మదర్స్, అదే కాకుండా కేర్ తీసుకోవడం పిల్లలకి, ఇంతమందికి వీళ్ళు చూసుకోవాలని. ఏంటి ఆ ప్రోగ్రామ్స్? నాకు అంత క్లారిటీ. యాక్చువల్లీ ఇక్కడ నేను వర్క్ చేసేది ఏంటంటే నేను పర్సన్ ఇన్ఛార్జ్ ఇక్కడ. మాకు ఎలా ఉంటుందంటే హోమ్ మదర్ 1 and 2 ఉంటారు. హోమ్ మేనేజర్ వాళ్ళు బడ్జెట్ మెయింటైన్ చేస్తారనమాట హోమ్ మొత్తం. సో ప్రతి పిల్లలు అండర్ వెయిట్ ఎంతమంది ఉన్నారు, ఓవర్ వెయిట్ ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళకి డైట్ ప్లాన్ చేసి, అదేవిధంగా మేము యోగా మాస్టర్ని అవన్నీ కూడా మేము ఆన్లైన్ బేస్డ్గా తీసుకొని మార్నింగ్ అరౌండ్ 5కి వేకప్ చేసి పిల్లలకి అనేది యోగా క్లాసెస్ అవన్నీ కూడా అండర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైమల్టేనియస్గా అదర్ చిల్డ్రన్స్ ఆల్సో విల్ పార్టిసిపేట్. అండ్ ఇక్కడ హెల్త్ వర్కర్ ఎవరైతే ఉంటారో, హెల్త్ వర్కర్ మీన్స్ వాళ్ళకి ఏమన్నా చిన్న నార్మల్ సిక్ అయినా కానీ మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ అడ్వైస్ తీసుకొని తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. సో హెల్త్ వర్కర్కి బేసిక్గా ఎందుకు హెల్త్ వర్కర్ పెట్టుకున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చైల్డ్కి ఏం అవ్వకూడదు. సో ప్రతి మెడిసిన్ కూడా కేర్ అనేది ప్రాపర్లీ ఉండాలనేసి మేము అనుకుంటాం. హలో మేడం, మీ పేరు? మైసెల్ఫ్ దేవి అండి. నేను ఏంటంటే ఆఫ్టర్ ఎస్ఎస్సి ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనమాట. ఏజ్ గ్రూప్ వచ్చేసి 15 to 18 అండ్ దెన్ 18 to 23. స్టార్టింగ్ ఫ్రమ్ అడ్మిషన్స్ అండ్ దెన్ ఫాలో అప్ విత్ దెమ్ విత్ దేర్ అటెండెన్స్ ఇన్ దేర్ కాలేజెస్, మేనేజ్మెంట్తో, పేరెంట్స్తో టచ్తో ఉంటూ, దెన్ కెరియర్ గైడెన్స్ ఇస్తూ, ఆఫ్టర్ దట్ జాబ్ రెడీనెస్, and then we will fit them into skill training. Most of them are into, out of total 48 students, oka 3 members into engineering, 5 members into polytechnic, and 3 BSc nursing and 10 vocational courses students ఉన్నారు. ఇందుకే ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ రియాక్షన్స్ మనం మేనేజ్మెంట్ తరఫు నుంచి చూసాం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ పీరియడ్ అంతా చూసాం, బట్ వాళ్ళు పర్సనల్గా ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళతో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం పదండి. ఫస్ట్ వైశాలి ఉంది నాతో పాటు. వైశాలి, బేసిక్గా నీకు ఇది ఎప్పుడు తెలిసినా? నేను ఈ హోమ్కి వచ్చిన 2021లో వచ్చినాక ఇక్కడ ఇంట్లో పరిస్థితులు బాగాలేవని మా పిన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. చెప్పిందా? ఇక్కడ హాస్టల్ ఉంటుంది, వెళ్ళు, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, చదువుకో అని చెప్పింది. నీకేమనిపించింది అప్పుడు? సో నాకు భయం వేసింది అక్క. మళ్ళీ ఆ భయాన్ని వదులుకొని మా డాడీకి చెప్పి నేను ఇక్కడ మా డాడీని ఇక్కడ చేర్పించమని చెప్పిన. అంజనా చెప్పు, బేసిక్గా ఇక్కడికి ఎలా వచ్చావు, ఎప్పుడు వచ్చావు? ఇక్కడ నేను 2022లో వచ్చినాక. 20 అంటే 1 year అయిపోయింది. ఇది సెకండ్ ఇయర్ రన్నింగ్ అక్క. ఇంట్లో పరిస్థితులు బాగాలేవని మా మమ్మీ అందరికీ అడిగింది, ఏదైనా హాస్టల్ ఉంటే చెప్పండి అని. అయితే ఒకరోజు మా స్కూల్ ప్రిన్సిపల్ టీచర్ వాళ్ళు చెప్పారు, ఈడ హాస్టల్ ఉందమ్మా, ఈడ వెయ్యి అని అన్నది. అయితే అప్పుడు మా మమ్మీ ఈడ వేసేసింది. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నేను ఇక్కడికి 2014లో వచ్చిన. 14లో వచ్చావా? అంటే ఎప్పుడు? చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చావా? 6 years ఉన్నప్పుడు. 6 years ఉన్నప్పుడు. గుర్తుందా నీకు ఎప్పుడు వచ్చావు, ఎట్లా వచ్చావు? గుర్తుంది. ఏం గుర్తుంది? అంటే చిన్నప్పుడు మా మమ్మీ చనిపోయాక మా డాడీ సెకండ్ పెళ్ళి చేసుకున్నాక ఆ మమ్మీ నన్ను బాగా కొట్టేది, ఇట్లా వేసేది. మా అత్త చూసి ఇట్లుంటే మంచిగా ఉండదని నన్ను చిన్నప్పుడే 6 years ఉన్నప్పుడు హాస్టల్ అడిగి ఇక్కడ వేసింది. సరే, బేసిక్గా ఇప్పటి వరకు మనం కిడ్స్తో మాట్లాడాం. ఈరోజు వాళ్ళ పాపను చూడడానికి వాళ్ళ మదర్ వచ్చారు, మాట్లాడదాం. నేను 5th వరకు గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను మేడం. నాకు తెలియదు, మా హస్బెండ్ చనిపోయాడు 2009లో. అయితే కూలి పనికి వెళ్తున్నాను మేడం. నేను అనుకోకుండా ఇక్కడే వచ్చాను. హోమ్ దగ్గర పనికి వచ్చి సార్ అడిగాడు, మీ హస్బెండ్ ఏం చేస్తాడంటే, మా హస్బెండ్ లేడు సార్, చనిపోయాడు అంటే. మేము ఇట్లా సపోర్ట్ చేస్తామమ్మా, ఇక్కడ చదివిపియండి అంటే. నాకు అసలు అంతా తెలియదు సార్ అని అంటే, చదివిస్తే బాగుంటుంది అంటే, అవును సార్ చేస్తాను. చాలా ఈ హోమ్ తరపు నుంచి పిల్లలు చాలా బాగున్నారు మేడం.
మళ్ళీ నేను కూలి పని చేసేదాన్ని. లాక్డౌన్తో చాలా హెల్ప్ చేసేవాళ్ళు, సరుకులు ఇచ్చారు. అప్పుడు టైలరింగ్ నేర్చుకొని ఇప్పుడు టైలరింగ్ పెద్ద పాపని ఇంటికాడ చదివిపించుకుంటాను. ఓకే, అంటే మీరు మధ్యలో టైం మీకు ఏం చేయాలో అర్థం కానప్పుడు వదిలిపెట్టారు. తర్వాత ఈ లాక్డౌన్ టైంలో మీరు నేర్చుకున్నారు టైలరింగ్. సో మీకు సెల్ఫ్గా నేను ఉండగలను నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చింది మేడం. ఓం చాలా సపోర్ట్ చేసింది మేడం పిల్లలకి. వన్స్ అగైన్ హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. ఏం సాధించామని కళ్ళ ముందు చూసుకుంటే మాత్రం కనపడేది తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా సాధిస్తున్నాం. ఎదుగుతున్న దేశం అని ఎన్నాళ్ళు చెప్పుకుంటామండి. అంటే సొంత కాళ్ళ మీద నిలబడాలంటే మనకి ఏం సపోర్ట్ కావాలో తెలుసుకోగలిగితే, ఆ సపోర్ట్ కనుక మనకు ఉంటే మన లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఇంకేం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. గోల్ కనిపిస్తుంది, డబ్బులు కనిపిస్తాయి, ఎవ్రీథింగ్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ ధైర్యం, ఆ సపోర్ట్ ఎవరి దగ్గర నుంచి కావాలి? మీ లోపల ఉందా? వేరే వాళ్ళ సపోర్ట్ కావాలా? గొంతెత్తి అడగండి, కష్టపడి సాధించుకోండి, సుఖాలు మీ సొంతం అవుతాయి. అంటే బేసిక్గా ఫస్ట్ ఆవిడ పడ్డ ప్రాబ్లం, 2 ఆడపిల్లలు అంటే నిజంగా మామూలు విషయం కాదండి. 2 ఆడపిల్లలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. వాళ్ళని వదిలిపెట్టి బయటికి వెళ్ళాలంటే గుండె ఎంత గట్టి కొట్టుకుంటుందో ఒకసారి 2 ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ని అడిగి చూడండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఎప్పుడేమవుతుందో తెలీదు. ఇక్కడ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపు ఘోరాలు జరుగుతున్నాయని అక్కడెక్కడో వార్తలు వింటాం. అది విన్నా సరే నాకు ఆడపిల్లలు ఉన్నారే ఫీలింగ్ వస్తుంది. అలాంటి పిల్లల్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవాలంటే ఘోరం. అలాంటి టైం నుంచి ఒక సపోర్ట్ ఇస్తుంటే ఆ సపోర్ట్ ద్వారా వీళ్ళకి బలం వస్తుంది. ఆల్రెడీ నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను ఎందుకు ఇంకా కష్టపడదు? ఆ బలంతోనే ఆవిడ వాళ్ళ పిల్లలిద్దరిని కూడా చదివించుకోవాలన్న టైంతో ఆవిడే టైలరింగ్ నేర్చుకుని ఆ పాయింట్ వరకు వచ్చారంటే ఈ సపోర్ట్ ఎంత హెల్ప్ అవుతుంది అనేది అయితే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈ హోమ్ అంతా అట్మాస్ఫియర్ కానీ బాగుంది, వాళ్ళు బాగా చూసుకుంటారు. ప్రతిదానికి కేర్ టేకర్స్ ఉండడం, వాళ్ళకి మెంటర్స్ ఉండడం, యోగా క్లాసెస్ కానీ లేకపోతే వాళ్ళందరూ కలిసి ఈవెన్గా, అంటే నిజానికి వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్క్ అలాట్ చేస్తారు. ఈ టైంలో మీరు ఈ పని చేసుకోండి అట్లా అంటే వాళ్ళకి పనులన్నీ కూడా వస్తాయి. సో బేసిక్గా ఇంట్లో ఉండి ఏ పని చేయకుండా అట్లా ఉండే కంటే వీళ్ళ లైఫ్ న్యూస్ ఖచ్చితంగా వీ షుడ్ ఇన్స్పైర్. సో ఈ ఆగస్ట్ 15th రోజు స్వాతంత్రం, స్వేచ్ఛ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. నిజమైన స్వాతంత్రం ఎవరి మీద ఆధారపడకుండా సొంతగా బతకాలి అన్న ఆశ ఉంటుంది చూసారా, ఆ హోప్, ఆ ధైర్యం, అదే అంటే నిజమైన స్వాతంత్ర్యం అన్న. ఆ స్వేచ్ఛ మనకు రావాలంటే కొంచెం కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలకు అలవాటు పడితే ఆ సుఖం మన కళ్ళ ముందే కనిపిస్తుందని ఈరోజు ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసి విని నాకు అర్థమైంది. మీరు కూడా అర్థం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్న మరుక్షణం మీ కళ్ళ ముందు మీ గోల్ కనిపిస్తుంది. ఇది ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్. వన్స్ అగైన్ హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. ఏం సాధించామని కళ్ళ ముందు చూసుకుంటే మాత్రం కనపడేది తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా సాధిస్తున్నాం. ఎదుగుతున్న దేశం అని ఎన్నాళ్ళు చెప్పుకుంటామండి. అంటే సొంత కాళ్ళ మీద నిలబడాలంటే మనకి ఏం సపోర్ట్ కావాలో తెలుసుకోగలిగితే, ఆ సపోర్ట్ కనుక మనకు ఉంటే మన లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఇంకేం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. గోల్ కనిపిస్తుంది, డబ్బులు కనిపిస్తాయి, ఎవ్రీథింగ్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ ధైర్యం, ఆ సపోర్ట్ ఎవరి దగ్గర నుంచి కావాలి? మీ లోపల ఉందా? వేరే వాళ్ళ సపోర్ట్ కావాలా? గొంతెత్తి అడగండి, కష్టపడి సాధించుకోండి, సుఖాలు మీ సొంతం అవుతాయి. యాక్చువల్లీ బన్సలాల్పేటలో ఒక రెయిన్బోకి సంబంధించిన హోమ్ ఒకటి ఉంది. అందరు చిన్నపిల్లలే ఉన్నారండి. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి డీటెయిల్స్ ఏమో నాకు తెలియదు. సో ఇక్కడ ఇన్ఛార్జ్ సుజాత గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సుజాత గారు, ఏంటి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అసలు ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచి రన్ అవుతుంది? రెయిన్బో హోమ్ ప్రోగ్రామ్స్ గత 2009 నుంచి నడుస్తుందండి. ఇక్కడ బస్తీలో మనకు వచ్చేసి రెయిన్బో హోమ్ కమ్యూనిటీ కేర్ లెర్నింగ్ సెంటర్. ఇది లెర్నింగ్ సెంటర్ అంటే బస్తీలో కమ్యూనిటీ కేర్ సెంటర్. ఇది కేర్ సెంటర్ అంటే పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తారు, బట్ వచ్చిన తర్వాత వాళ్ళ కేరింగ్, వాళ్ళ ఫుడ్ అయినా, న్యూట్రిషన్ అయినా, వాళ్ళ మీద జరిగే అబ్యూజెస్ అయినా, వాళ్ళకి ప్రొటెక్షన్ రైట్స్ అలాంటివన్నీ కూడా స్కూల్లో ఇవ్వకుండా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఈ లెర్నింగ్ సెంటర్లో మనము నేర్పించడము, వాళ్ళకి తెలియజేయడం. ఒకటి ముఖ్యంగా కమ్యూనిటీలో లెర్నింగ్ సెంటర్ ఉన్నది ఏంటి అంటే వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, ఏమేమి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకున్న స్కీమ్స్ ఏంటి, సదుపాయాలు ఏంటి, తర్వాత ఫస్ట్ పేరెంట్స్కి కూడా తెలియజేసి వాళ్ళకి చెప్పడం, అలాగే స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి చెప్పడం. కమ్యూనిటీ కేర్ లెర్నింగ్ సెంటర్ అంటే కమ్యూనిటీ కేర్ సెంటర్. ఇది కమ్యూనిటీలో ఉంది కాబట్టి ఫస్ట్ ముఖ్యంగా మనము పేరెంట్స్తో మాట్లాడతాం. పేరెంట్స్ కలెక్టివ్స్ ఉంది, తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉన్నాయి ఇక్కడ, తర్వాత చిల్డ్రన్ కమిటీస్ ఉన్నాయి, చిల్డ్రన్ కప్స్ ఉన్నాయి. వాళ్ళతో ఫస్ట్ పేరెంట్స్తో మాట్లాడి మనం ఇక్కడ లెర్నింగ్ సెంటర్ నడిపిస్తున్నాము. మీ పిల్లలందరూ మా సెంటర్కి వస్తే మేము చెప్పేది మా లెర్నింగ్ సెంటర్లో వాళ్ళకి అంటే స్కూల్ ఉంది కదా అని అంటే స్కూల్ ఈజ్ డిఫరెంట్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఈజ్ డిఫరెంట్. స్కూల్లో ఓన్లీ మార్నింగ్ 9 to 4 వరకు స్కూల్లో చదువు చెప్పి పంపించేస్తారు. బట్ దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మోస్ట్లీ 95% గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలే వీళ్ళందరూ కూడా.
అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలే. ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కూడా అందరూ లేబర్ వర్క్స్, డైలీ లేబర్ వర్క్స్, ఏదో ఒక షాప్స్లలో వర్క్ చేస్తారు. పానీపూరి స్టార్టింగ్లో మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఏరియా ఎలా ఉండేది అండ్ ప్రజెంట్ ఈ ట్యూషన్ సెంటర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పిల్లల్లో మీరు ఎలాంటి మార్పు చూసారు? అంటే ఇక్కడ బన్సిలాల్పేట మనకి ఇక్కడ చాలా సికింద్రాబాద్ మధ్యలో ఉంది కాబట్టి, ఇంకొకటి ఇక్కడ చాలా మనకి ఆల్కహాల్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది కాబట్టి చాలామంది పేరెంట్స్, ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో అంటే చాలామంది కమ్యూనిటీలో బాగా అది అలవాటు. తర్వాత అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు పిల్లలందరూ స్కూల్కి పోతున్నారు, కానీ పోయేసి వచ్చినాక వాళ్ళ కేరింగ్ లేకపోవడం వల్ల మనం సెంటర్ పెట్టిన తర్వాత మోస్ట్లీ మన పిల్లలు ఇక్కడ మన దగ్గరికి స్కూల్ అయిపోగానే జస్ట్ ఒక 10 minutesలో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తారు. మనకి ఇక్కడ 4 నుంచి 6:30 వరకు 7 వరకైనా ఉంటారు. అసలు ఇంకా మమ్మల్ని ఇంకొక గంట ఎక్కువ ఉండి మేమే ఉంటాము అని అంటూ ఉంటారు. పేరెంట్స్ కూడా ఇంకొక గంట చెప్పండి మేడం, ఇది ఈ విషయం మీద చెప్పండి, ఆ విషయం మీద చెప్పండి అని కూడా చెప్తూ ఉంటారు. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? అన్ని 1st నుంచి 10th వరకు వస్తారండి. అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? అంటే బేసిక్గా ఇంకెంతమంది వచ్చినా కూడా మనకి జాయిన్ చేసుకోవడానికి ఏమైనా ప్రాసెస్? మనకి ఇక్కడ మన కమ్యూనిటీ కేర్ సెంటర్లో 100 వరకు ఉన్నారు, బట్ 72 అడ్మిషన్ ఉంది ఇప్పుడు ఇక్కడ పిల్లలు. రెగ్యులర్గా ప్రజెంట్గా 60 వస్తారు మనకి. అండ్ వీళ్ళకి డైలీ ఎలాంటి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది? ఓన్లీ స్కూల్కి సంబంధించిన ఇందాక మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పారు, అవి కాకుండా డైలీ రొటీన్లో వీళ్ళకి మీ తరఫు నుంచి ఏం సపోర్ట్? అంటే డైలీగా స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కాకుండా మనము వీళ్ళకి చిల్డ్రన్ క్లబ్స్ చేసాము, కమిటీస్ చేసాము. కమిటీస్ అంటే కమిటీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది, క్లబ్స్ అంటే ఎలాంటి క్లబ్ యాక్టివిటీస్ ఏంటిది అని అన్నది. తర్వాత ఒక ప్లాట్ఫామ్ బాలసభ, పిల్లలు ఏమైనా కొట్లాడుకున్నా ఏమైనా మాట్లాడుకున్నా ఆ బాలసభ అన్న ప్లాట్ఫామ్ మీద వాళ్ళు షేర్ చేసుకోవాలి. ఏదైనా మన ఇద్దరం కొట్టుకున్నాము అని అంటే అది మనసులో పెట్టుకొని రేపు దాన్ని మనము ఇంకా క్యారీ చేయకుండా అదే రోజు బాలసభలో వాళ్ళు డిస్కస్ చేసేసి చెప్పేస్తారు. చెప్పి ఆ రోజు క్లియర్ చేసుకోవాలి, నాకు ఏది బాధ అనిపించింది, నాకు ఏది సంతోషం అనిపించింది అన్నది పిల్లలు ఆ బాలసభలో షేర్ చేసి దాన్ని క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ అప్, అందరం ఫ్రెండ్స్ అన్నట్టు ఉండాలి అన్నది అదొక యాక్టివిటీ చేస్తాం. సేమ్ తర్వాత లైఫ్ స్కిల్స్, లైఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి, లైఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి అని అన్నది. లైఫ్లో అంటే డైలీ రొటీన్గా మనము రోడ్డు మీద వస్తుంటే ఎవరైనా ముట్టుకున్న ఎలాంటి టచ్, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటిది, తర్వాత ఎవరైనా ఏమైనా ఇచ్చినా తీసుకోకుండా మనం ఎలాంటి ప్రొటెక్షన్ సెక్యూరిటీలో ఉండాలి అని అన్నది వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అట్లా మనము లైఫ్ స్కిల్స్ కూడా చెప్తాం. థ్యాంక్ యూ సుజాత గారు. నిజానికి చాలా వరకు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే వాళ్ళ చిల్డ్రన్కి ఏమైనా చెప్తారు. ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉన్న పేరెంట్స్ లేకుండా పిల్లల్ని చదివించాలని ఆశ ఉంది, కానీ చదువు అనేది మన డైలీ లైఫ్లో ఎంతవరకు ఉపయోగపడుతుందని ఒకసారి తలుచుకుంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే పర్ఫెక్ట్గా లేవు అని చెప్పడానికి లేదు, చాలా వరకు దాని గురించి కేర్ తీసుకుంటారు. కానీ కేర్ తీసుకోకపోతే వాళ్ళకంటూ కేర్ తీసుకోవడానికి ఈ ట్యూషన్స్ అనేవి కానీ ఏదైతే పిల్లలు ఒకవేళ వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు, సో పేరెంట్స్ వెళ్ళి చెప్పాలన్నా కూడా కష్టమే, బట్ వాళ్ళందరి ముందు చెప్పేసి ఆ గొడవని క్లారిఫై చేసేసుకుంటే వాళ్ళు బాగుంటారనే కాన్సెప్ట్ అయితే మ్యాక్సిమం మనకి థీమ్లో కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం రెయిన్బో స్కూల్స్లో చూసాము, సో ఇది కూడా ట్యూషన్, ఇది కూడా అట్లనే అనిపిస్తుంది. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో August 15 కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా 2 యాక్టివిటీస్ మనం చూసి ఇక్కడ నుంచి ఈ వీళ్ళని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మేము ఓన్లీ చిల్డ్రన్కే సపోర్ట్ కాకుండా ఇక్కడ ఉన్న కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా హెల్త్ సపోర్ట్ కోసమని 3 months బిఫోర్ హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాం. ఒక 253 members వరకు హెల్త్ క్యాంపు ఇక్కడ యూజ్ చేసుకున్నారు. చాలా సంతోషపడ్డారు వాళ్ళు, ఇలాంటివి ప్రోగ్రామ్ చాలా చేయాలి మీరని. ఇంకొకటి మేము ఇక్కడ పిల్లలకి పిల్లల వాళ్ళ పేరెంట్స్ కాకుండా ఇక్కడ ఉన్న కమ్యూనిటీ అంతా తిరిగి ఫస్ట్ ఎంటైటిల్మెంట్స్ గురించి, వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, ఆధార్ కార్డ్స్ ఉన్నాయా, పాన్ కార్డ్స్ ఉన్నాయా, పిల్లలకి బస్ సర్టిఫికేట్ ఉన్నాయా, దాని గురించి కూడా సర్వే చేశామండి. దానికి కూడా చాలా సపోర్ట్ చేశారు పేరెంట్స్, ఇక్కడ కమ్యూనిటీ లీడర్స్ కానీ అందరు చాలా సపోర్ట్ చేశారు. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ టీచింగ్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి ఫార్మాట్లో వీళ్ళకి చెప్తారు అంటే బేసిక్గా అంత చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. టీచర్స్ అంటే వాళ్ళు ట్రైన్ తీసుకున్నారు, బట్ ఇక్కడ ఎలా ట్రైన్ చేస్తారనేది చెప్తారు. మనకి పేరు లక్ష్మి గారు చెప్తారు. రెగ్యులర్గా పిల్లలు 4 అలాగ వస్తారండి. వచ్చాక చిన్న క్లాస్ పిల్లలు ఉంటారు మా దగ్గర, అప్ టు 10th వరకు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హోంవర్క్స్ అవన్నీ కంప్లీట్ చేయించి తర్వాత స్కూల్లో ఏం జరిగింది ఏంటి అట్లా ఒక 1/2 hour డిస్కషన్ ఉంటుంది. తర్వాత పిల్లలకి హయ్యర్ సెక్షన్ పిల్లలకైతేనేమో మ్యాథ్స్ క్లాస్
ఇంగ్లీష్, హిందీ, ఇంకా డల్లర్స్ ఉంటారు కదా వాళ్ళకి నేర్పించడం, ఎక్స్ప్లెయిన్ చేయించడం, ఏదైనా డెబిట్ స్పీచ్ అలా ఇవ్వాలంటే వాళ్ళకు ధైర్యం చెప్పి చేయించడం అలాంటివి చేయిస్తాము. చిన్న పిల్లలకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హోంవర్క్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక వర్క్ అట్లా చేయించి వాళ్ళను మేనేజ్ చేస్తాము. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాళ్ళకి యాక్టివిటీ డైలీ యాక్టివిటీస్ చేయిస్తాము. తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి డైలీ మేమే ఇస్తాం రెగ్యులర్గా. ఇంకా వాళ్ళకి ఎవ్రీ సాటర్డే అట్లా వాళ్ళకి కమిటీ లాగా ఉంచి బాలసభ అని పెట్టేసి వాళ్ళకి డిసిప్లిన్, మన పరిసరాలు పరిశుభ్రత ఎలా ఉంచుకోవాలి అట్లా డైలీ సాటర్డే ఎవ్రీ సాటర్డే ఏదో ఒకటి అట్లా చెప్పుకుంటాం. చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ఎలా ఉండాలి అంటే మేనర్స్ నేర్పించడం అనమాట. స్కూల్లో జస్ట్ సబ్జెక్ట్స్ వరకు చెప్తారు, వదిలేస్తారు. వాటిని ఎలా చదువుకోవాలో కూడా పేరెంట్స్ చెప్పడానికి అంత ఆప్షన్ ఉండదు కదా. సో ఎలా చదువుకోవాలి పిల్లలు, లేదంటే చదువుకున్న తర్వాత మినిమం మేనర్స్ నీట్గా ఉండడమా, లేకపోతే వాళ్ళు డ్రెస్ చేసుకునే విధానమా, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ఇవాళకి మనకి కార్పొరేట్ సెక్టార్లో కూడా బాడీ లాంగ్వేజ్ గురించి అన్ని క్లాసులు ఉన్నాయి అంటే మరి ఇంత చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి చిన్న ట్రైనింగ్ అనేది ఎంత అవసరమో చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ లైఫ్లో ఎదగడానికి. ఇలాంటి మేనర్స్ కొన్ని రావడం వల్ల ఫస్ట్ వాళ్ళకి చదువుకోవడం వస్తుంది. కొన్ని సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో కూడా వాళ్ళకి మేనర్స్ అనేది తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేసే స్టేజ్కి వస్తారనమాట. సో ఈ కాన్సెప్ట్ అయితే మొత్తం అది. దీనికి సంబంధించి ఈ రెయిన్బో ఫౌండేషన్ తరఫు నుంచి చాలామంది వాళ్ళ ఓన్గా కూడా వర్క్ చేస్తున్నారు వీటి మీద ఇంట్రెస్ట్ చూపించి. నిజానికి ఇది పర్టికులర్గా ఏదో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్గా చాలామంది ఇంట్రెస్టెడ్గా వాలంటీర్గా వచ్చి దీనికి వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు హార్ట్ఫుల్గా వర్క్ చేస్తేనే ఇక్కడ నిజంగా ఇలా జరుగుతుందా అని డౌట్స్ కూడా ఉంటాయి. బట్ నిజానికి ఇవన్నీ కూడా రెగ్యులర్గా టైం టు టైం జరుగుతుంటాయి. దీనికి చెకింగ్ ఆఫీసర్స్ అప్పుడప్పుడు వస్తారట. సో వాళ్ళు కూడా ఏంటంటే దీనికి సంబంధించింది పర్ఫెక్ట్గా రన్ అవుతుందా, లేకపోతే ఇక్కడ ఇంకేమైనా యాక్టివిటీస్ అని చెక్ చేస్తారు. సో వాళ్ళకి సపోర్ట్ లేదంటే వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తానికి అయితే మనం ఇందాక ఆల్రెడీ రెయిన్బో ఒక స్పేస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉంటారు. బట్ ఇక్కడ వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి టీచింగ్ అంటే ట్యూషన్స్ లాంటిది అనుకోవచ్చు. ట్యూషన్స్, మేనర్స్ ఎలా ఉండాలి, అలాగే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఏమన్నా కావాలన్నా కూడా ఈ ఈవినింగ్ టైంలో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి వేరే ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాటిని కూడా ఇస్తారనమాట. సో ఇది ఇక్కడ కాన్సెప్ట్. మొత్తానికి ఈ ఇండిపెండెన్స్ డే రోజు చాలామంది పిల్లలకి ఏమవుతారు అని క్వశ్చన్ మార్క్ రేస్ చేస్తారు కానీ బట్ వాళ్ళకి ఏం చేయాలని ఆలోచించే టీం ఉంది. వాళ్ళకి సంబంధించి కొంతమంది వర్క్ చేస్తున్నారని ఈ ఇయర్ మనం ఈ ఇండిపెండెన్స్ డేకి ఫ్రమ్ హెచ్ఎంటీవీ ద్వారా ఈ ప్రోగ్రామ్ని అయితే మనం తెలుసుకున్నాం. సో వీలైనంత వరకు ఈ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఎవరి వంతు వాళ్ళు కృషి చేయగలిగితే కనుక చాలా వరకు రోడ్డు మీద పిల్లలు ఉండడం, వాళ్ళు ఏం చేయాలని తెలుసుకోవడం, ఇట్లా ఏం లేకుండా వాళ్ళకంటే ఒక లైఫ్ ఉంటుంది అనే హోప్ అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా నాకు అనిపించిన విషయాలు మీతో షేర్ చేస్తున్నారు. ఒకళ్ళు మీకు కూడా ఏమైనా ఉంటే షూర్ అదేనమాట ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ ఇవాళ. వన్స్ అగైన్